నమస్తే అండి. వెల్కమ్ టు మనీస్ క్రియేటివ్ గార్డెన్. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇంకా పూర్తిగా తగ్గలేదండి. 1 వీక్ పైనే అయింది కానీ ఇంకా పూర్తిగా తగ్గలేదు. చాలాసార్లు చూపించాను టెక్సాస్ సేజ్. ఈసారి వర్షాలకి చూడండి పువ్వు కూడా పెద్దది వచ్చింది. ఇది ఇంత బుషిగా అంటే పైన ఏం చేశాను నేను, టిప్స్ అన్నీ అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉంటే చూడండి ఎంత గుమ్మటం లాగా అయ్యిందో. తర్వాత 100 రూపీస్ టబ్లో పెట్టానండి. ఇది కొంచెం పెద్ద దాంట్లో పెట్టారనుకోండి కొంచెం మొక్క పెద్దగా అవుతుంది. చక్కగా చూడండి చెట్టు నిండా పూలండి, ఎంత బాగుందో. ఈరోజు హార్వెస్ట్ ఉందండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. హార్వెస్ట్ చేద్దాం. మీకు పందిరేసి చూపించాను కదండి లాస్ట్ వీడియోలో, అదే పొట్లకాయతో స్టార్ట్ చేస్తానండి హార్వెస్ట్. చూడండి ఎంత బాగా అయిందో. ఇది పిట్ట కొంచెం కొత్తగనం అన్నట్టు అసలు మొక్క ఎంత ఉంది, ఎంత కాయ కాసింది చూడండి. ప్రతి ఆకు దగ్గర పువ్వు వచ్చింది మొత్తం. అదిగోండి పందిరెక్కింది మొత్తానికి. పాపం బలమే ఏమీ లేదు దీనికి. చనిపోయిన మందార మొక్కలో వచ్చి పడి మొలిచిన మొక్క ఇది చూడండి. చారల పొట్ల, ఇక్కడ పిచ్చిక పొట్లు ఉంది. నా దగ్గర ఈ 2 వెరైటీలే ఉన్నాయండి. ఈ పిచ్చిక పొట్లలో కూడా ఇంకా కొంచెం బారు, అంటే ఇంత బారు ఉండేది కూడా వెరైటీ ఉంటుంది. నా దగ్గర అయితే ఇదే ఉంది, కానీ చాలా టేస్ట్ ఉంటుందండి ఇది. ముక్కలు కూడా బాగా అవుతాయి దీంట్లో. సొరకాయ ఉందండి ఇక్కడ. ఈ నూగుండగా చూడండి ఎంత లేతదో. ఇది పాత బీరపాదేనండి. ఇంకా ఇదొక్కటే బాగుంది, మిగిలినవి అన్నీ ఎండిపోయినాయి. ఇదొక్కటి బాగుంది. ఇవ్వండి గుత్తి బీరలు, ఈసారి గుత్తిగానే కాసినాయి. చేస్తానండి, చాలామంది అడిగారు సీడ్స్. నా దగ్గర సీడ్స్ ఇక లేవు, అందుకని ఇవే సీడ్స్ కోసం ఉంచేస్తాను. ఇటు చూస్తేనే గుత్తిబీర పిందెలు పండి. ఇక్కడ బీరకాయలు ఉన్నాయండి. బీరకాయలు పెట్టిన బీరపాద పెట్టిన వేళ విశేషం అండి. ఈసారి నాకు బీరకాయలు మాత్రం చాలా బాగా వచ్చినాయి. ఏ టైం చూసి పెట్టానో ఏమో కానీ గుర్తుంటే మళ్ళీ అట్లా టైమింగ్స్లోనే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ములక్కాయలు ఉన్నాయండి. లాస్ట్ టైం ములక్కాయలు హార్వెస్ట్ చేసి చూపించాను. ఇక్కడే మా ఇంటి దగ్గర ఒక ఫంక్షన్లో, చిన్నప్పుడు నేను చదువుకున్న స్కూల్ హెడ్ మిస్సెస్ వచ్చారు. ఆవిడని గార్డెన్ చూడాలి అని వచ్చి ఆవిడ ఎంత మెచ్చుకున్నారో. నిజంగా నాకు పెద్ద అవార్డు లాగా అనిపించిందండి ఆవిడ చెప్పిన మాటలు అయితే. ఎంత బాగా పెంచుతున్నావు, మంచి ఇది సెలెక్ట్ చేసుకున్నారు మీరు ఈ ఏజ్లోనూ. మీరు కాయగూరలు పండించడమే కాకుండా నలుగురికి పంచడం కూడా చాలా బాగుంది అని చెప్పి ఆవిడ ఎంత మెచ్చుకున్నారు. ఆవిడకి ఈ ములక్కాయలు కోసిస్తే ఎంత సంతోషపడ్డారో. ఇదిగోండి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ఈ ఈ సార్ అనేది లేదండి, ఎంత అంటే పీస్ లాగా రావట్లేదు ఈ కాయలు అయితే. ఇక్కడ పైన ఇంకా 2 ఉన్నాయి, కోస్తాను. ఇదిగోండి, ఈ పక్కన రేగి చెట్టు పెట్టాను, అదొక ప్రాబ్లం. రేగి ముళ్ళు గుచ్చుకుంటుంది. ఇగోండి,
ఈ కాయలు ఎలా అంటే ఈ పైన నలుపు వచ్చిందంటే చాలండి, ఎంత పీస్గా ఉంటాయో పుల్లలుగాను. ఇవాళ ఉండవు అసలు. ఇవి బటర్ బీన్స్ అండి. స్పెషల్గా చెప్పాల్సింది ఏంటంటే వీటిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందండి. ఇవి బాయిల్ చేసుకుని చపాతీలో కానీ, ఇది సీడ్స్ తీసి చూపిస్తాను. అంటే ఇది పైన తోలు పని చేయదండి, ఓన్లీ సీడ్స్ అంతే. అందుకని చెట్టునే ఎండేదాకా ఉంచి, అంటే పచ్చి కూడా వండుకోవచ్చు. అన్ని కూరలు ఒకే రోజు అక్కర్లేకుండా ఇది మామూలుగా మనకి ఈ కూరలో ఉన్న వంకాయలో కలిపి వండొచ్చు, టమాటాలో కలిపి వండొచ్చు. ఇగోండి ఎంతెంత గుత్తులు వచ్చినాయో చూడండి. ఇట్లాగే ఇవి గుత్తులుగానే వస్తాయి. ఇగోండి గింజలు. తెల్ల వంకాయలండి. తెల్లవి కాదు, పచ్చయి. ఇక్కడ ముల్లంగి ఉంది. మిడతలు తినేస్తున్నాయండి ఆకులు. వీటికి ఏం రెమెడీ చేయాలో అర్థం కావట్లేదు. మందు కొట్టినా కూడా మిడతలు ఏం చేస్తున్నాయి, ఆకులు చక్కగా హోల్స్ చేసుకుని శుభ్రంగా తినేస్తున్నాయి. మామూలుగా గొంగళీళ్ళు అట్లా ఏమీ లేవు, అవి ఏమీ లేవు. అసలు గొంగళి పురుగులు మాకు టెర్రస్ మీద అసలు చాలా తక్కువ అండి. గొంగళి పురుగులు అయితే లేవు. మొన్న అబ్జర్వ్ చేసా ఏం తింటున్నాయా అని. చక్కగా మిడత వచ్చి తింటుంది. ఎంత బుడ్డి దూరిందో. వంగ మొక్కలు పెరిగినాయి కదండి, అంత ఊరట్లేదు, పైగా సైజు పెరగట్లేదు. వాటికి కూడా పురుగు పడుతుంది ఇట్లా ఒత్తుగా ఉంటేనని చెప్పి పీకేసాను. ఇక అక్కడక్కడ బీట్రూట్ ఉన్నాయండి. ఇదిగోండి ఫస్ట్ బాగా పెద్ద సైజు వచ్చినాయి, కానీ ఇక అయిపోయిందండి, రావట్లేదు ఇప్పుడు అంత సైజు. మరి ఎండలకో ఏంటో తెలియలేదు కానీ మొత్తానికి రావట్లేదు. ఎంత పుట్టింది గోలికాయ ఎంత. ఇక్కడ ఉన్నాయి.
ఇది కొంచెం పర్వాలేదు. ఇదిగోండి. ఇది చాలా పెద్దది ఉంది. ఇవి ఇంకూర పైకి వచ్చేసింది. కొంచెం పర్వాలేదు. ఊరలేదు. ఇదిగోండి బీట్రూట్. ఇక్కడ ఒకటి ఉంది పెద్దది. ఇక్కడ పెద్దవి ఉన్నాయి, చూడలేదు మనం. ఇక్కడ ఉన్నాయి. కాస్మోస్ వైట్, పింక్. వైట్ ఎంత అందంగా ఉందో అసలు. తోటకూర అండి. ఇవి ముసుగు వంగ. ఏదైనా టబ్లో కానీ దేంట్లో అయినా కానీ కొంచెం ఆ మొక్క పెరిగే వరకు సైడ్ ఇవన్నీ బాగానే పెరుగుతాయండి. ఇక ఆ మొక్క ఎప్పుడైతే గ్రోత్ స్టార్ట్ అవుతుందో ఇట్లా ఈ సైడ్ తోటకూరలు కానీ ఈ ఆకుకూరలు కానీ అంత రావు. ఈ ముసుగు వంగ బాగానే వచ్చినాయి. ఇగోండి తోటకూర. పింక్ తోటకూర. ఇదిగోండి మొత్తం కోస్తే ఇంత వచ్చింది. లాస్ట్లో టమాటాలు కోద్దామండి. ఈ వెరైటీ బిగ్ చెర్రీ అండి. ఇది బిగ్ చెర్రీ టమాటా. కొంచెం పెద్ద సైజు ఉంటాయి. ఈ మామూలుగా రెగ్యులర్ కాసే చెర్రీలు. ఈ ఈ టమాటాలు పండినప్పుడల్లా కోసేస్తూ ఉండాలి, లేదంటే ఈ పిట్టలు తినేస్తున్నాయండి. 2 కోయిళ్ళు వస్తాయి. చక్కగా ఈ టైంపాస్ మొత్తం మా గార్డెన్లోనే చేస్తాయి. అవును, ఇక్కడ చమ్మకాయలు ఉన్నాయి, కొద్దాం. ఇది కుదురు చెమ్మండి. నేను చమ్మకాయలు ఈ 2 పాదులు పెట్టానండి. దాన్నో 2-3, దీన్నో 2-3 వస్తూ ఉంటాయి. ఇదిగోండి సరిపోతాయి కూరకి. ఇదిగోండి పూత, పిందెలు. కానీ చెట్టు నిండా అయితే కాయదు. 4 కాస్తూ ఉంటుంది చక్కగా. మధ్యలో వారంలో ఒక కూర అయితే కంపల్సరీ అవుతుందండి. దీన్ని చాలా ఉండేవి పండినాయి, ఇవన్నీ కోసేసాము. రాలిపోతున్నాయి, ఈ పిట్టలు తినేస్తున్నాయి అని చెర్రీస్ అన్నీ కోసి చూపిస్తానండి మీకు. ఇదిగోండి మొత్తం తోటంతా గింగిరాలు తిరుగుతా అక్కడక్కడ కోసుకొచ్చిన కూరగాయలండి. ఎక్కడో వేరే తోటలో అనుకుంటారేమో, మన టెర్రస్ గార్డెన్లో ఏనండి. ఇన్ని కాయలు పండినాయి, ఇన్ని కూరగాయలు.
టొమాటోలు అయితే రసం, ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ గురించి అప్పుడప్పుడు రసం పెట్టుకుంటున్నాం. మొన్న మా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఈ రసంతో భోజనం చేసినప్పుడు వాళ్ళ వాళ్ళ బాబు అడిగాడు, అసలు పెద్దమ్మని అడిగి రసం రెసిపీ కనుక్కోమని. అంత టేస్ట్ ఉన్నాయండి. రసం పెట్టేది ఎవరైనా ఒకే మెథడ్, కానీ కాకపోతే ఈ కాయలతో అంత టేస్టీగా ఉన్నాయి రసం. అసలు ఏ కూరగాయతో వండుకున్నా కూడా అంత రుచిగా ఉంటున్నాయండి కూరగాయలు అయితే. చూడండి అసలు, ఇదిగోండి బీట్రూటు, ముల్లంగి, సొరకాయలు, ములక్కాయలు అన్నీ ఇన్ని రకాలు పండించుకుంటున్నాము. తోటకూర మీకు చెప్పాను కదా, ఫస్ట్ మొక్కలు పెట్టక ముందు చాలా వట్టి తోటకూర వేసామన్నమాట. వేసిన వాళ్ళని అందరికీ తోటకూర పంచాము. వాళ్ళందరూ మళ్ళీ రిపీట్గా తోటకూర ఉందా అని అడుగుతున్నారు. ఇప్పుడు కొంచెం తోటకూర మా వరకే వస్తుంది, ఎందుకంటే మొక్కలన్నీ పెరిగినాయి కదా. అప్పుడు మొక్కలు ఇంకా చిన్న, ఈ సీడ్స్ అప్పుడే పెట్టడం, నార్లు అప్పుడే పోయటం, అందుకని తోటకూర ఎక్కువ వేసాను. ఇప్పుడైతే మా వరకే వస్తుందండి. కానీ ఎంత టేస్టీగా ఉంటుందో తోటకూర అయితే. ఇవేనండి ఈరోజు కోసిన కూరగాయలు. ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు.